పటాస్, సుప్రీం సినిమాలతో మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గతంలో హీరో రామ్కి అద్భుతమైన కథ చెప్పాడు. కానీ అది ఎందుకో పట్టాలెక్కలేదు. అందుకే ఆ తరువాత జనతా గ్యారేజ్లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్కి ఇదే కథను వినిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జనతా గ్యారేజ్ తర్వాత అందరూ ఇదే సినిమా చేస్తాడని కూడా చెప్పుకున్నారు. కానీ మళ్ళీ జూనియర్కి ఏమైందో కానీ పవర్ మూవీ డైరెక్టర్ బాబీకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఇదే కథని రవితేజకి చెప్పగా ఎప్పటినుంచో మంచి కథ కోసం చూస్తూ సినిమాకి గ్యాప్ తీసుకున్న రవితేజ వెంటనే ఓకే చెప్పేశాడట. ఇక ఇందులో మాస్ మహారాజా రవితేజకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించే పనిలో పడిపోయాడు డైరెక్టర్ అనిల్. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని 2017లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందని చెప్తున్నారు అందరూ. ఇలా మొత్తానికి ఒకే కథ ముగ్గురు హీరోలకి చేరి చివరికి రవితేజ చేతిలో పడింది. ఇక ఈ సినిమాతోనైనా మళ్ళీ రవితేజ ఫామ్లోకి వస్తాడో లేదో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. Like and subscribe Eagle Media Works.